నమస్తే అండి. నేను మీ లలిత. ఈరోజు మన ఛానల్లో ఆవిరి కుడుము అండి. చూసారా అండి ఎంత బాగుందో? మన చిన్ననాడు మన అమ్మమ్మలు చేసి పెట్టే టిఫిన్ కదండి ఇది. ఇప్పుడైతే అందరూ మర్చిపోతున్నారు. మేమైతే ఇంట్లో అయితే చేసుకుంటూ ఉంటాము రెగ్యులర్గా. అందుకని ఈరోజు మీకు కూడా చూపిస్తున్నాను అనమాట. ఆవిరి కుడుము అండి. చాలా మన ఆరోగ్యానికి ఎంతో బలమైనదనమాట. ఈ ప్రాసెస్ ఎలాగో చూపిస్తాను. ముందుగా అయితే ఇడ్లీ పిండి గిన్నెలోకి తీసేసుకున్నానండి. అలాగే దానికి రుచికి తగినంత క్వాంటిటీని బట్టి సాల్ట్, కొంచెం క్యారెట్ కూడా యాడ్ చేశానండి. పిల్లలైతే క్యారెట్ తినమంటే తినరు కదండి. ఇలా ఇడ్లీ పిండిలో కొంచెం క్యారెట్ తురుము వేసుకోవడమేనండి. మీకు ఇష్టం లేదు అంటే క్యారెట్ తురుముని స్కిప్ చేసేయచ్చు. ఓన్లీ ఇడ్లీ పిండి మాత్రమే వేసుకోవచ్చు. సాల్టు, క్యారెట్ తురుము కలిసిపోయేలా నేను ఇడ్లీ పిండిని అయితే కలుపుతున్నానండి. ఈ ఆవిరి కుడుము తయారు చేయడానికి ముందుగా మనం ఒక గిన్నె తీసుకోవాలండి. ఆ గిన్నె సిల్వర్దైనా పర్వాలేదు, అలాగే స్టీల్ గిన్నె అయినా పర్వాలేదు. కానీ ఇలా అంచు ఉన్న గిన్నె అయితే మనకి చాలా ఉపయోగం అన్నమాట ఆవిరి కుడుము చేయడానికి. అందులోకి ఒక పెద్ద గ్లాసుడు వాటర్ అయితే వేసానండి నేను. ఇప్పుడు ఒక పొడి క్లాత్ తీసుకున్నాను. తెల్లటి కాటన్ క్లాత్ తీసుకోండి. దాన్ని తడపాలండి క్లాత్ని. ఇప్పుడు మనం ఇడ్లీ వేయడానికి ఇడ్లీ పాత్రని ఎలా గిన్నెలు తడుపుకుంటామో అట్లాగా పాత్రని నీళ్లు పోసి ఆ క్లాత్ కూడా తడుపుకోవాలన్నమాట అండి. తడిపిన క్లాత్ని ఇలా స్టిఫ్గా గిన్నెకి పెట్టుకోవాలి. ఆ క్లాత్ ఊడిపోకుండా నేనైతే తాడు కడుతున్నానండి. ఇలా కట్టుకోవడం వల్ల మనం ఇడ్లీ పిండి వేస్తే కిందకి రాదండి. ఖచ్చితంగా ఇట్లా పైనే ఉంటుంది అనమాట. ఖచ్చితంగా అయితే నేను ఇలా తాడైతే కడతానండి. చూడండి ఎంత స్టిఫ్గా ఉందో. ఇప్పుడు దీని మీద ముందుగా కలుపుకున్న ఇడ్లీ పిండి మిశ్రమాన్ని వేస్తున్నానండి. మన పాతకాలంలో అమ్మమ్మలు చేసే టిఫిన్ అన్నమాట ఇది. ఇప్పుడైతే అందరూ మర్చిపోతున్నారు. అంటే సమయం లేక కూడా కొంతమంది చేసుకోకపోవచ్చు. వీళ్ళు సమయం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఇలా అయితే టిఫిన్ చేసుకోండి. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు నేను వేసుకున్న ఇడ్లీ పాత్రని ఇట్లా పెడుతున్నానండి. ఆవిరి కుడుము చేసుకోవడానికి ఇట్లా క్లాత్ మీద ఇడ్లీ పిండిని అయితే వేసుకొని స్టవ్ వెలిగించి ముందు ఒక 2 మినిట్స్ హైలో పెట్టి తర్వాత సిమ్లో పెట్టేసుకోవడమేనండి. పైన మళ్ళీ నేను క్యారెట్ తురుము అయితే చిమ్ముతున్నాను. క్యారెట్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. దీని మీద అంచులు మీద నిలబడేలాగా ఒక ప్లేట్ని అయితే ఇలా బోర్లించి పెట్టుకోవాలండి. ఒక 5 మినిట్స్కి ఇట్లా అయితే నాకు ఆవిరి కుడుము రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను ఇలా గరిటెతో తీయడం చూపిస్తున్నాను మీకు. గరిటెతో తీసి ఒక ప్లేట్లో పెట్టుకున్న తర్వాత చూసారండి. ఇప్పుడు మళ్ళీ దాని మీద ఒక చిన్న గ్లాసు వాటర్ పోస్తున్నానండి. ఎందుకంటే లోపల కొంచెం వాటర్ తగ్గచ్చు. అలాగే క్లాత్ కూడా తడపాలి కాబట్టి నేను ఇలా క్లాత్ మీదే వాటర్ పోసానండి. క్లాత్ మీద పోయగానే నీళ్ళన్నీ కిందకు వెళ్ళిపోతాయి. మళ్ళీ ఇంకొకసారి ఆవిరి కుడానికి ఇంకోటి వేస్తున్నానండి పిండి. మరీ పూర్తిగా చివరి వరకు కాకుండా ఇలా మధ్యలోనే వేసుకోవాలి. ఎందుకంటే మనం మూత పెట్టుకుంటాం కాబట్టి ఆ మూతకి అడ్డు రాకుండా ఉంటుందండి పిండి. మళ్ళీ పైన కొంచెం క్యారెట్ తురుము అయితే చిమ్మాను. ఇష్టం లేని వాళ్ళు క్యారెట్ తురుముని స్కిప్ చేసేయండి. మళ్ళీ మూత పెట్టేసుకున్నానండి. ఓ 5 మినిట్స్ తర్వాత మూత అయితే తీసానండి. ఇప్పుడు నేను గరిటెతో తీయకుండా ఇలా క్లాత్ని తీసి క్లాత్తో పాటు తీస్తున్నానండి. అంటే మనం ఎలా అయినా తీసుకోవచ్చు. నేను మీకు ఒకసారి గరిటెతో చూపించాను. ఇలా క్లాత్తో కూడా తీసేసుకోవచ్చు అని చూపిస్తున్నానండి. మీకు ఎలా అవైలబుల్గా ఉంటే అలా తీసేసుకోవచ్చు. ఇలా క్లాత్ అంతా తీసేసి బయటికి ఒక ప్లేట్లోకి తిరగేసేయడమేనండి.
ఇప్పుడు మళ్ళీ నేను వాటర్ అయితే పోసుకొని క్లాత్ మీద ఇప్పుడు క్యారెట్ కలపని ఓన్లీ ఇడ్లీ పిండిని వేస్తున్నానండి ఆవిరికడానికి. మూతనైతే మళ్ళీ బోర్లించేసాను. 5 మినిట్స్ అయిపోయిన తర్వాత అది కూడా రెడీ అయిపోయింది. నేను క్యారెట్ వేసిన ఆవిరికుడాన్ని ఇలా కట్ చేసుకుంటున్నానండి. ఇట్లాగా పిల్లలకి అది పెడితే ఎంత ఇష్టంగా తింటారు కదండి. ఇడ్లీ అని కాకుండా ఇలా ఆవిరికుడం చేసి పెట్టండి. వేడి వేడి ఆవిరికుడం ఎంతో టేస్ట్గా ఉంటుందండి. దీని మీద అయితే చక్కగా వేడివేడిగా నెయ్యి వేసుకుంటే కారపొడితో కానీ వేరుశనగుళ్ళు పచ్చడితో కానీ ఇంకేదైనా మీ ఇష్టం పచ్చడితో తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి ఆవిరికుడం అయితే రెడీ అయిపోయింది. ప్లెయిన్ ఆవిరికుడం ఇది. అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఇలాగే వేసుకోవాలి. నేనేదో పిల్లల కోసమని ఇలా క్యారెట్ తురిమేసాను. కానీ ఆవిరికుడం అంటే ఇలా ప్లెయిన్గానే వేసుకోవాలండి. చూడండి ఎంత ఆవిరిలో వచ్చేస్తుందో. ఇలాంటి ఆవిరిలో వచ్చే ఆవిరికుడం మీద చక్కగా వేడివేడిగా నెయ్యి వడ్డించుకొని దాని మీద మంచిగా కారపొడి జిమ్ముకొని తింటే ఉంటుందండి. అసలు 1-2 తింటామండి. మన ఒంటికైతే ఇది చాలా బలమైన ఆహారం అండి. ఇడ్లీ కన్నా ఎంతో మేలు చేస్తుందండి ఈ ఆరోగ్యమైన బలమైన ఆహారం. మటుకు ఖచ్చితంగా మీరు మీ పిల్లలు తింటా ఉండండి ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు. ఓకేనా అండి? చూడండి వేడివేడిగా కారపొడి ఆవిరికుడు పచ్చడి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నా వీడియో కనుక నచ్చితే కనుక కామెంట్లో చిన్న కామెంట్ అయితే పెట్టండి. ఇలా ఎంతమంది ఆవిరికుడం ఇష్టమో నాకైతే చెప్పండి. ఓకేనా?